బికాజ్ నవ్వాము, ఏడ్చాము, కోపపడ్డాము, ఒకలాంటి బ్యూటిఫుల్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్న జర్నీ అంటే బిగ్ బాస్ అనే చెప్పాలి. తనుజకి నచ్చినప్పుడేమో నాన్న అంటది, నచ్చినప్పుడేమో బర్నిసార్ అంటది. ఎందుకు? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళింది గెలవడానికి, నా గేమ్ నేను ఆడడానికి. నాలో ఎంత ప్రేమ ఉన్నా, నాలో ఎంత రెస్పెక్ట్ ఉన్నా, ఇప్పుడు నేను అది పక్కన పెడితేనే నన్ను ఆడగలుగుతా. తనుజని ఒక అవకాశవాదని ఒపీనియన్ అయితే ఉంది. నాకు సెల్ఫిష్నెస్ ఉండుంటే ఇంకొకరు గేమ్ బాగా ఆడాలి అని కోరుకునేదాన్ని కాదు. ఇంకొకరు ఎక్కడో లో అవుతుంటే ఇది నీలో మైనస్ ఉంది, నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్పేదాన్ని కాదు. మా తనుజ 20 లక్షలు తీసుకుని ఉండాల్సిందే. మనీ కోసం పని చేసే అమ్మాయి అయితే నేను కాదు. నాకు దేవుళ్ళు అంటే నా ఆడియన్స్, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటేనే వాళ్ళు సాక్షాలు ఇలా పట్టుకున్నారు. ఆ క్షణంలో గుండెల్లో ఏమనిపించింది? టాప్ 5లో అందరూ పేరెంట్స్ వచ్చి కూర్చున్నారు, అమ్మ నాన్న అమ్మ నాన్న అమ్మ నాన్న. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా నా ఫాదర్ కూడా ఉంటారనేసి. కప్పుని తీసుకొని వెళ్ళి మా నాన్న ముందు పెట్టి, ఇది నీ కూతురు, ప్రొఫెషనల్ మారినంత మాత్రానికి నీ కూతురు మారదు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కూడా ఫ్యామిలీ పేరే నిలబడుతుంది. చాలా మంది అనుకుంటారు సార్ తనుజ పుట్టస్వామి అంటే నా సార్ నేమ్ అనేసి. ఆయన మీద ప్రేమ ఉంది కాబట్టి నేను చచ్చేదాకా నా పేరు పక్కన మీ పేరు నేను ఉంచుతాననేసి తనుజ పుట్టస్వామి అని పెట్టుకున్నాను సార్.